గజ్వేల్ మండలంలో కురిసిన వర్షానికి రైతన్నలు తీవ్రంగా నష్టపోయారు. భారీ వర్షానికి ధాన్యం తడిసిపోయి కొట్టుకుపోవడంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. అప్పు చేసి పంట పండిస్తే ప్రభుత్వం సౌకర్యం కల్పించకపోవడంతో చేతికి వచ్చిన పంట నీటి పాలైపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. మేము అప్పు చేసి ఎక్కడ దిక్కు లేక బ్రతికే తెరువు లేక అప్పు చేసి ఏదో 2 ఎకరాల పొలం కౌలుకు తీసుకొని నాటేసుకుంటే ఎండవేసే దిక్కు లేక రింగ్ రోడ్ మీద ఎండవస్తే తడిసి ముద్దయింది. ఆదుకునేది ఎవరు? గవర్నమెంట్ ఆదుకోవాలని చెప్తున్నాం. దీనివల్ల ఆదుకోకపోతే చెట్టుకు తాడేసుకొని ఉరేసుకుంటే నా బ్రతుకు అంత హీనమైపోయింది. గవర్నమెంట్ వలన ఏదన్నా ఉపాయం చెప్తేనే మా బ్రతుకు. మాకు 2 ఎకరాల వరి పొలం ఉంది. పోసినాము, ఎండ పోసుకోనికి సౌకర్యం లేక రోడ్డు మీద వేసాము. రాత్రి కురిసిన వానకు తడిసి ముద్దయినాయి. మాకు సౌకర్యం లేక వడ్లను నానవేసుకున్నాం. గవర్నమెంట్ తరఫున మాకు సహకారం అందించాలి. ధర్మారెడ్డిపల్లి గ్రామం. మేము అప్పు చేసి ఎక్కడ దిక్కు లేక బ్రతికే తెరువు లేక అప్పు చేసి ఏదో 2 ఎకరాల పొలం కౌలుకు తీసుకొని నాటేసుకుంటే ఎండవేసే దిక్కు లేక రింగ్ రోడ్ మీద